తేదీ మార్చి 26, వారం గురువారం, తిథి అష్టమి, ఉదయం 11:49 వరకు, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, సాయంత్రం 4:18 వరకు, వజ్రం రాత్రి 3:51 నుండి 5:23 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:52 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి 11 గంటల వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేష రాశి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు ఏర్పడతాయి. వ్యాపారాలు చిక్కులు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. వృషభ రాశి. ఆస్తి వివాదాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విలువైన వస్తు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుకుంటారు. చిన్నాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మిథున రాశి. ఉదర సంబంధించిన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారంలో నిరుత్సాహం వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు కొంత ముందుకు సాగుతాయి. గృహ వాతావరణం చికాగ్గా అనిపించినా కొంత దైవానుగ్రహం వల్ల మేలు జరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం చెప్పదగింది. కర్కాటక రాశి. గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. వ్యాపారస్తులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. అవసరానికి సన్నిహితుల నుండి సాయం పొందుతారు. స్థిరాస్తి విషయాలలో చికాకు తొలగుతుంది. నూతన వాహన యోగం ఉంది. సింహరాశి. ఆకస్మిక ప్రయాణాలు సూచిస్తోంది. బంధువులతో మాట పట్టింపులుంటాయి. ఆరోగ్యపరంగా వైద్యులు సంప్రదించడం అవసరం అవుతుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారస్తులకు గందరగోళ పరిస్థితి ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు. కన్యా రాశి. వృత్తి వ్యాపారాల్లో అనుకూలం సాధిస్తారు. దైవ చింతన పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. తులారాశి. వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగస్తులకు అధికారం నుండి అండదండలు లభిస్తాయి. వృశ్చిక రాశి. ప్రయాణంలో మార్గ అవరోధాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో స్వల్ప లాభాలు అందుకుంటారు. బంధుమిత్రులతో మీ మాట విభేదిస్తారు. ఉద్యోగంలో వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక వాతావరణం కాస్త చికాకు పరుస్తుంది. ధనుసు రాశి. వ్యాపారంలో అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాట పంటింపులు ఉన్న కొన్ని ప్రయత్నాల వల్ల అది సఫలీకృతం అవుతుంది. దైవ సేవ కార్యక్రమంలో పాల్గొంటారు. మీరు తలపెట్టిన కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తవుతుంది. మకర రాశి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో ఆశించే మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధనలాభం సూచిస్తోంది. చేపట్టిన పనుల్లో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగ యోగం. కుంభరాశి. మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారంలో ఉత్సాహంగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగుల ఊహలు నిజమవుతాయి. ఉద్యోగస్తులకు ప్రతిభకు మించి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు కష్టం ఫలిస్తుంది. మేన్ రాశి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులు తప్పవు. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి. వ్యాపారంలో నిరుత్సాహపరిచిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు కొంతవరకు అనుకూలంగా లేదు.